महागणाधिपतये नमः। ओं श्री गुरुभ्यो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో పంచాంగ పఠనం మనకు వేదాలు 4గా చెప్పడం జరిగింది, అలాగే వేదాంగాలు 6గా చెప్పడం జరిగింది. అందుకే వాటిని షడంగాలు అని పిలుస్తూ ఉంటాం. ఈ చతుర్వేదాలుగా చెప్పుకోబడుతున్నటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, సామవేదము మనకు అర్థం కావాలి అంటే 6 వేదాంగాలను, షడంగాలను మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ షడంగాలు అనగా 6 వేదాంగాలు శిక్ష, వ్యాకరణము, జ్యోతిష్యము, కల్పము, నిరుక్తము, ఛందస్సు. మరొక మారు శిక్ష, వ్యాకరణము, జ్యోతిష్యము, కల్పము, నిరుక్తము, ఛందస్సు. ఈ 6 వేదాంగాలు ఎవరికైతే బాగా తెలుస్తాయో, బాగా వాటిని ఆకలింపు చేసుకోగలుగుతారో వారు మాత్రమే 4 వేదాంగాలని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ వేదాంగాలు ఈ 6ంటిని కాలపురుషుని యొక్క నయనముతో అనగా నేత్రముతో జ్యోతిష్ శాస్త్రాన్ని పోల్చడం జరిగింది. అంటే కాలపురుషునికి నయనం, కన్ను ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందో, ఎంత ప్రాధాన్యతను ఇస్తామో, కంటికున్నంతటి ప్రాధాన్యత ఈ జ్యోతిష్ శాస్త్రానికి ఉంది. జ్యోతిష శాస్త్రం అంటేనే వెలుగును ప్రసరించేటువంటి శాస్త్రం, కాంతులు ఇచ్చేటువంటి శాస్త్రం, కాంతి ప్రభావంతో మన జీవితాలకు శుభాన్ని అశుభాన్ని అందించేటువంటి శాస్త్రం అని అర్థం. కనుక జ్యోతిష్ శాస్త్రాన్ని వేదకాలం నుంచి నేటి వరకు కూడా ఒక సూచన శాస్త్రంగా మన సాంప్రదాయాలన్నీ కూడా అనుసరిస్తున్నాయి.